హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీలో ఈ ఉద్యోగులకు పెను ప్రమాదం అండి. సో మరి ఏంటో ఆ వివరాలు తెలుసుకుందామా? వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక విషయానికి వచ్చినట్లయితే ఆ పోలింగ్ కేంద్రం సిబ్బందిపై వేటు, అందరూ బాధ్యులే అన్న ఈసీ అండి. మరి ఏపీలోని మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయి గేట్ పోలింగ్ స్టేషన్లో పీఓ సహా ఇతర సిబ్బందిని ఈసీ సస్పెండ్ చేసింది. మాచర్ల 202వ పోలింగ్ స్టేషన్ సహా ఇతర సిబ్బందిని ఈసీ సస్పెండ్ చేసింది. సో ఈ 202వ పోలింగ్ స్టేషన్లో జరిగిన ఘటన దృష్ట్యా పోలింగ్ సిబ్బందికి మొత్తాన్ని ఈసీ సస్పెండ్ చేసిందండి. ఘటన సమయంలో అయితే ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బూత్లో అడుగుపెట్టిన సమయంలో అక్కడ ఉన్న పీఓ ఇతర సిబ్బంది లేచి నిల్చొని అభివాదం చేశారు. ఇక ఈవీఎం పగలగొడుతున్న సమయంలో ఎవరు కూడా అక్కడ వ్యతిరేకించలేదు. మరి ఈ అభియోగాలపై వారిని ఈసీ సస్పెండ్ చేసిందండి. రేపటిలోపు సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించింది. ఈ ఘటనపై పీఓ సరైన సమాధానం ఇవ్వలేదని ఎన్నికల సంఘం ఆగ్రహంగా ఉంది. సో మరి ఇలా జరగడం అనేది చట్ట విరుద్ధం అండి. ఎవరైనా చట్టానికి ఎవరు చుట్టాలు కాదు. సో అధికారులైనా కావచ్చు, ఉద్యోగులైనా కావచ్చు, ఎవరైనా సరే రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాల్సిందే అండి. సో ఇది మన సొంత ఎలక్షన్స్ కాదు కదండి. సో ఈ విధంగా అయితే ఈసీ అయితే వీళ్ళందరికీ సంబంధించి వేటు వేసిందండి. మరి సరైన ఏదైతే వీరిని సిబ్బందిని సస్పెండ్ చేయడం జరిగింది. ఏదైతే అక్కడ జరిగిందో దానికి సంజాయిషీ ఇస్తూ లేఖ రాయమని కోరింది. సో ఈ ఘటనపై సరైన సమాధానం ఇవ్వలేదని కూడా ఎన్నికల సంఘం ఆగ్రహంగా ఉంది వీరిపైన. సో ఈ విధంగా ఏపీలో ఈ ఉద్యోగులకు భద్రత లోపం వల్ల ఈ విధంగా ప్రమాదం అయితే చోటు చేసుకుంది.